వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ఈరోజు చాలామంది జీవితంలో వాక్యానుసారమైన జీవితము లేదు. దేవుని మాట ప్రకారము జీవించడం లేదు. దేవుని మాట ప్రకారము మరి అన్ని విషయాల్లో విధేయత కనపరచాలనే జ్ఞానము లేకపోవడం వల్ల చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోతున్నాయి. వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఆశీర్వాదాన్ని నువ్వు విడిచిపెట్టినట్లే జ్ఞాపకం ఉంచుకో. దేవుని మాటను నిర్లక్ష్యపరిచినట్లయితే నీకు రావాల్సిన ఆశీర్వాదం కూడా నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు అనేది మర్చిపోవద్దు. కనుక నీ హృదయం కఠినంగా ఉండి దేవుని వాక్యము కూడా నీ హృదయంలోనికి వెళ్లకుండా ఉండే అంతగా నువ్వు పాపము విషయంలో కఠినము చేసుకోవడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో బహుజాగ్రత్త కలిగి వాక్యాన్ని వింటున్నప్పుడే వాక్య ప్రకారము జీవించేవారిగా మీ జీవితాలు కట్టుకోండి. ఈ నా మాటలు విని వాటి ప్రకారము జీవించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొను బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ ఇల్లు నిలుచును అనుంది. మన జీవితాల్లో ఆటుపోట్లలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శోధనలో, శ్రమల్లో మన ఆత్మీయ జీవితము నిలబడాలి అని అనుకుంటే, మన ఆత్మీయ జీవితము కదల్చబడకూడదని మనం అనుకున్నట్లయితే మనము ఖచ్చితంగా దేవుని వాక్యం అనే, దేవుని మాట అనే బండ మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఈ నా మాటలు విననివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుణ్ణి పోలి ఉన్నాడు. వాన వస్తుంది, తుఫాను వస్తుంది, గాలి చేతది ఆ ఇల్లు రేపబడినప్పుడు అది కొట్టుకొని పోతుంది, అది నిలబడదిగా. చాలామంది జీవితాల్లో ఆత్మీకంగా ముందుకు వెళ్తారు, ఆత్మీకంగా ఉన్నామనుకుంటారు, ఆత్మానుసారమైన జీవితం జీవించామనుకుంటారు. కానీ ఒక శోధన వచ్చినప్పుడు వారు నిలబడలేకపోతున్నారు. ఒక శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఒక సమస్యలో వారు దేవునికి దగ్గరగా జీవించలేకపోతున్నారు. ఒక ఆపద దినము వరకు వచ్చినప్పుడు వారు దేవునిలో నిలబడలేని స్థితిలో వారు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. మీ జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. కుప్పగూలిపోతున్నాయి వారి ఆత్మీయ జీవితము. కనుక మీ జీవితాల్లో దేవుని వాక్యం అనే బండ మీద మీ ఆత్మీయ జీవితాన్ని కట్టండి. వాక్యానుసారముగా జీవించడానికే సిద్ధపడండి. అన్ని విషయాల్లో దేవుని మాటను నెరవేర్చడానికే మీరు సిద్ధపడండి. లోకస్తుల్ని సంతోషపెట్టడానికైనను, శరీర సంబంధులను సంతోషపెట్టడానికైనా ఏమీ చేయక మన దేవునైన యెహోవాను సంతోషపెట్టవాలని మనం సమస్తము చేయవలసిన వారిగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. ఆయన మాట ప్రకారము జీవించడమే, ఆయనకి లోబడి జీవించడము దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనం ఉంటాం. ఆయన ఆజ్ఞలను బట్టి ఎవరు జీవిస్తారో వారు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటారు. అసలు నిజంగా యేసయ్యని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన మాట ప్రకారము జీవించడమే ఆయనను ప్రేమించడం. యేసయ్యను ప్రేమించాలి అనుకుంటే ఆయన మాటకు లోబడాలి, ఆయన మాట ప్రకారము జీవించాలి. అదే నిజమైనటువంటి ప్రేమ. షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు జీవితాన్ని మనం చూస్తున్నాం. బబులోను దేశానికి వారు కొనిపోబడ్డారు. ఒక అన్య దేశము, విగ్రహాలను ఆరాధించే దేశము, భయంకరమైనటువంటి పరిస్థితి. వారి చుట్టూ కూడా ఎవరు ఆత్మీయులు లేరు. వారు రాజవంశానికి చెందినవారు. యెరూషలేము నుంచి వారిని తీసుకుని వెళ్ళాడు మరి నెబుకద్నెజర్ రాజు. ఆ రీతిగా షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు బబులోను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుణ్ణి బట్టి వారు జీవించడం మొదలుపెట్టారు. లోక మాలిన్యము అంటకుండా, లోకానికి సంబంధించినటువంటి అపవిత్రత వారి హృదయాల్లో ఉండకుండా వారు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మేము అపవిత్రులము కాకుండానట్లు రాజు భుజించే భోజనము మేము భుజించాం, మేము తినము, మేము అపవిత్రులము కావద్దు. మా దేవుడు ఎవరు? పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు పరిశుద్ధుడు గనక మేమును పరిశుద్ధత కలిగి జీవిస్తాం. ఈరోజు ఎంతమందికి ఈ ఆలోచన ఉంది? దేవుని వాక్యం ప్రకారము జీవించాలనుకునే నీకు ఎంతవరకు నీవు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి నీ జీవితంలో కొన్నిటిని వదిలిపెడుతున్నావు? పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు వేటిని విడిచిపెడుతున్నావు? సినిమాలు చూడడం మానేసావా? సీరియల్స్ చూడడం మానేసావా? వ్యర్థమైన వాటిని చూడడం మానేసావా? చెడ్డ మాటలు మాట్లాడడం మానేసావా? చెడు చేయడం మానేసావా? కీడు చేయడం మానేసావా? అపవిత్రంగా జీవించడం మానేసావా? మరి పరిశుద్ధత ఎలా వస్తుంది నీ జీవితంలోకి? పరిశుద్ధుడైన దేవునికి ఏ రీతిగా నువ్వు ప్రియబిడ్డగా ఉంటావు? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకో. చూడండి, షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉన్నారు. మేము అపవిత్రులము కాదు, అపవిత్రమైనటువంటి దేశంలో ఉండవచ్చేమో, అపవిత్రమైన మనుషుల మధ్య మేము ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం అపవిత్రత అంటడానికి వీలు లేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైన పౌరుషము కలిగినటువంటి నిర్ణయం వారు తీసుకొని ఉన్నారు. ఆ రీతిగా వారు నిలబడినప్పుడు పవిత్రతను పరిశుద్ధతను ప్రేమించాలి అని వారు నిలబడి ఉన్నారు. దేవుని కోసం నిలబడ్డారు. పరిశుద్ధత కోసం వారి నిర్ణయాలు తీసుకున్నారు. యవనస్తులు, మీ జీవితాలు ఎంతగా నాశనం చేసుకుంటున్నారు. అన్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ జీవిత విధానము కూడా అలా ఉంది. వారికి పరిశుద్ధత గురించి చెప్పేవారు ఎవరూ లేరు, పరిశుద్ధమైన మార్గము చూపించడానికి ఎవరూ లేరు. కానీ మీరైతే ఒక పరిశుద్ధుడైన దేవునికి ప్రియబిడ్డలుగా ఉన్నారు. మీరు ఏ రీతిగా అపవిత్రతను కోరుకుంటారో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తారు. కనుక మీ జీవితాల్లో అపవిత్రత ఏమాత్రం ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరంలో ఎలా ఉన్నారో దేవుని మందిరం బయట కూడా మీరు దేవునికి సాక్షాత్తంగా జీవించాలి, సాక్షాత్తంగానే ఉండాలి. మందిరములో లేడు మన దేవుడు, మన హృదయంలో నివసిస్తున్నాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.